ముక్కోటి ఏకాదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం వేలాది మంది భక్తులు సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ బాధ్యులు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనాలు చేయించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఘనంగా ఏర్పాటు చేశారు. స్వామివారిని సేవించిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి దంపతులు, మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, కాంగ్రెస్ నాయకుడు భీమ్ భరత్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు కార్యదర్శి, ముద్ర దినపత్రిక సంపాదకుడు వై నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శులు కె బలవంత్ రెడ్డి, మల్రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో వందలాది మంది వాలంటీర్లు వారం రోజుల పాటు అహర్నిశలు పనిచేసి భారీగా ఏర్పాటు చేశారు. వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా,
कौसल्या सुप्रजा राम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् ఇప్పుడు శ్లోకము, ఆ తర్వాత ప్రసాదము. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్లు అందరూ, అర్చకులు వైభవపేతంగా వైకుంఠాన్ని తలపించే చేస్తే భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి ప్రారంభం చేస్తాం. భగవద్గీత ఈరోజు పాడడం, వినడం, ప్రచారం చేయడం, భగవద్గీత పుస్తకాలు కూడా ఇవ్వడం చాలా అదృష్టం. బట్ మనందరం ఇక్కడ కూర్చొని చక్కగా మీ ఫోన్లలో భగవద్గీత చూస్తూ చదవండి. వీలు లేకపోతే వినండి, లేకపోతే వినేవారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు భగవద్గీత మొత్తం 18 అధ్యాయాల పారాయణం ప్రారంభమవుతుంది. నా పేరు తిరుమలేశ. ఈ పక్కన కూర్చున్న ఆవిడ పేరు కవిత, ఈమె నా ధర్మపత్ని. ఆ పక్కన వాళ్ళ చెల్లెలు. వీళ్ళిద్దరు కూడా కాశీలో చదువుకున్నారు. కాశీ అంటే మనం జీవితంలో ఒకసారి అయినా కూడా కాశీకి వెళ్ళి రావాలి అంటాం. అందుకని ఓం శ్రీ వెంకటేశాయ. ఈనాడు బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ రోజు నాడు ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నందుకు మీరు ముద్రా గారు వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయానికి ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. గత 400 సంవత్సరాల పైగా ఇక్కడ ఒక చిన్న దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం మాత్రం ఇక్కడ ఉండేది. ఇక్కడ పైకి రావాలంటే కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో మరి మేము చిన్నతనం నుంచి చూస్తున్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఓన్లీ ఒక మన దసరా పండుగ రోజు మరియు అదేవిధంగా దీపావళి పండుగ రోజున మాత్రమే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. వచ్చి జంబిగిట్ట తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడనే ఒక 5 నిమిషాలు కూర్చొని ఆయన సన్నిధిలో కూర్చొని పోయేవాళ్ళం. అటువంటి ఆలయం ఈ రోజు నాడు భగవత్ కృప వల్ల ఇక్కడ ఇంత పెద్ద ఆలయం ఏర్పడడం జరగడం, అది మా యొక్క భాగ్యం, మా అదృష్టం అని చెప్పి మనవి చేస్తూ, మరి ఇది ఏనాటి మా సుకృతమో మాకు ఈ ఆలయాన్ని ఇంత పెద్దగా ఎదగడానికి సహకరిస్తున్నటువంటి భక్తులకు, కొంత ప్రభుత్వానికి, ఇతరత్ర వారందరికీ నేను ధన్యవాదాలు చెప్పవలసినటువంటి విషయం. ఇది అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటిది. మొదలు ఒక చిన్న ఆలయంతో ఉన్నటువంటి దాన్ని, మరి మీకు అది ఒక చిన్న ఫోటో కూడా ఉంది అప్పటిది, అది మీకు కూడా ఇందులో చూపించబడుతుంది. ఆ ఆలయం ఈనాడు ఇంత గొప్పగా వెలుస్తున్నది అని అంటే మరి అది దైవకృప అనడం తప్ప ఇంకో విశేషం ఏం లేదు. ఏమిటి అని అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటిది నిజానికి కనకమామిడి అనే గ్రామం ఏ విధంగా అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ అంటామో, ఇక్కడ కూడా 7 కొండలు మీదనే ఉన్నటువంటి ఈ ఆలయం కనకమామిడి గ్రామంలో. కనకమం అంటే బంగారం, మామిడి అంటే తీపి. అటువంటి తీపి అంటే బంగారం వంటి రంగు మరియు ఉద్యాన తీపి అనే పాయింట్ ఉద్దేశంలో మరి వెనకటికి ఈ గ్రామం పేరు పెట్టడం జరిగింది. అటువంటి గ్రామానికి ఇక్కడ ఎన్నో సంవత్సరాల కింద మరి గాడిగ మహారాజు గారు వచ్చేసినటువంటిది. పోతే అంతకంటే మొదలు ఇప్పుడు ఈ రోజు నాడు రంగారెడ్డి గారి జిల్లా ఏదైతే ఉందో వారి పేరు మీద ఉన్నటువంటి వారు కేబి రంగారెడ్డి గారు, కొండ వెంకట రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వారణాసి రామయ్య గారి యొక్క భక్త బృందములో వారు కూడా ఉపదేశం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశము మరి అన్ని విధాల భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి దృశ్యాన్ని అందరికి ప్రజలందరికీ తెలపాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. భగవత్ ప్రియ బంధువులకు తెలియజేయడం ఏమనగా, మన కనకమామిడి గ్రామం, మైనాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్, ఈ కనకమామిడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు
300 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి మూర్తి, ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తి ఉన్నారు. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు అనగా ఇది 9వ బ్రహ్మోత్సవము. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజున ధ్వజారోహణము, మరి అలాగే ధన్వంతరి సహిత సుదర్శన హోమము జరిగినది. అలాగే రెండవ రోజున స్వామివారి కళ్యాణము, సాయంత్రము పుష్పయాగం జరిగినది. ఈరోజు మూడవ రోజు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనము. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి విశిష్టమైనటువంటి రోజు. అనగా 34 కోట్ల మంది దేవతలు ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు. అనగా ఆ కాలం ఆ దేవలోకంలోనే దేవతలు ఆ స్వామివారి కొరకు ఎదురు చూస్తుంటే మనం ఈ భూలోకంలో కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మన జన్మని తరింప చేసుకొని మరి ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రతి శ్రావణ మాసంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరుగును. కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఇక్కడ కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏంటంటే ఎప్పుడైతే కార్తీక మాసం ప్రారంభం మొదటి రోజు నుంచి అలాగే చివరి రోజు వరకు 30 రోజులుగా ఆకాశ దీపం అనేది విశేషంగా జరుగుతుంది. సంవత్సరంలో కార్తీక మాసం చాలా విశేషమైన రోజు. ప్రతిరోజు సాయంత్రము ఆకాశ దీపము ఎగరవేయడం జరుగుతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయం నందు ప్రతి శుక్రవారము ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం జరుగును. ప్రతి శనివారము స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ ఉండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. మరి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పమైనది. ఒక వ్యక్తికి మనం ఎంత ధనం ఇచ్చినా ఎంత బంగారు ఇచ్చినా కూడా సరిపోదనేటువంటి వ్యక్తులం మనం మానవులం. కానీ అన్నదానం కడుపు నిండా పెడితే చాలు అనేది ఒక అన్నదానం మాత్రమే. అందుకనే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేది గొప్పది. మరి ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే గోశాల కూడా ఏర్పాటు చేయబడినది. ప్రతి 2వ శనివారం రోజున గోపూజ జరుగును. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఎంతో విశిష్టమైనది కాబట్టి ఇక్కడ గోపూజ కూడా జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో ఒక రక్షక వలయంలాగా మన కమిటీ వాళ్ళు 27 నక్షత్రాల గాంగా 27 వృక్షాలు నాటారనమాట. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క వృక్షాన్ని ఒక రక్షక వలయంలాగా ఇక్కడ ఏర్పరిచినారు. ఎంతో విశేషమైనది. అలాగే ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వారి కోరికల మేరకు ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగును. అలాగే సహస్ర తులసార్చనలు కూడా జరుగుతాయి. విశేషంగా శ్రీకృష్ణ తులాభారం కూడా చాలా అద్భుతంగా ఈ గుడిలో జరుగుతున్నది. మరి ఈ కనక మామిడి అంటే స్వామివారు పిడికడు అడిగితే గంపెడి వరాలు ఇచ్చేంత వాడనమాట. కనక మామిడి మనం అడగంగానే బంగారు లాంటి వరాన్ని ఇచ్చేటువంటి చాలా శక్తివంతమైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి, కనకమామిడి స్వామి. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు చేవెళ్ళ ప్రాంతం, ఈ ప్రాంతం కనకమామిడి చేవెళ్ళ ప్రాంతం బంధువులు, మిత్రులు, ప్రజలందరికీ సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కనకమామిడి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే నిజంగానే ఆనందంగా ఉంది. ఇది నిజంగానే ఓ తిరుపతి దేవస్థానం పోయినట్టుంది. ఎందుకంటే ఒక గుట్ట మీద ఈ వాతావరణము, ఈ చలికాలంలో ఈ వాతావరణం అయితే నిజంగానే తిరుపతి దేవాలయం పోయినట్టే ఉన్నది. చాలా సంతోషం. ఇక్కడున్న గ్రామవాసులు అందరూ కలిసి ఇంత మంచి గుడి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినందుకు నిజంగానే వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనకమామిడి అనే ఏదైతే ఊరు పేరు కనకమామిడి అవుతుందో ఆ ఊరు నిజంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ అన్ని దేవాలయాలు, అటు అయ్యప్ప టెంపుల్ కానీ, ఇటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, హనుమన్ల టెంపుల్ కానీ, ఈ గ్రామానికి ఉన్న అన్ని సౌకర్యాలు భగవంతుడు ఈ ఊరుకు కలిగించిండు. అక్కడ చర్చి కానీ,
ఇలాంటి ఉన్న ఊర్లు చాలా తక్కువ. ఈ ఊరికి ఏదైతే పేరు కనకమామిడి అయితే పేరుందో ఆ ఊరు తగ్గట్టే ఈ ఊరిలో అందరు దేవుళ్ళు ఈ గ్రామాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు అదేవిధంగా ఈ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈరోజు ఏకాదశి సందర్భంగా నేను అందరినీ అభినందిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భగవంతుడు అందరిని ఆశీర్వదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం. ఈరోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మరియు వేల యొక్క సంఖ్యతో ఇక్కడ ఉదయం 5:30 గంటలకు ఈ యొక్క ఉత్తర ద్వారము తెరవబడినది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చాలా జనాలు వచ్చుతున్నారు కనుక ఇంకా కూడా ఇక్కడ ప్రజలతో చాలా కిక్కిరిసిన జనాలతో ఉన్నది. ఎంతోమందికి వారి యొక్క కష్టములను మరి ఇక్కడ మొక్కిపోయిన వారికి అందరికి కూడా ఉద్యోగాలు కూడా ధనధాన్యాలతో మరియు పుత్ర పౌత్రాలతో కూడా మరియు చాలా బాగా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఈ యొక్క స్వామివారిని తలంచి వారి యొక్క కోరికలను మరియు మొక్కిపోయినచో తప్పకుండా ఆ యొక్క స్వామివారు నెరవేరుస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. కనకమామిడిలో గత 400 సంవత్సరాల నుండి మా కనకమామిడి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. అయితే పాత గుడి చాలా చిన్నగా ఉండేది. గత ఒక 15 సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. అది మా పూర్వజన్మ సుకృతం కింద మేము భావిస్తున్నాం. ఇది 9వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ భక్తులకు అందరికీ శుభాకాంక్షలు. కనకమామిడి అంటేనే మా విలేజ్ పేరు. కనకమామిడి అంటే గోల్డ్ మ్యాంగో. మేము దానికే తృప్తి పడతాము. అలాంటిది మా ఊళ్ళో ఇలా వెంకటేశ్వర స్వామి వెలిసిండంటే చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మేము వెంకటేశ్వర స్వామి సేవ చేసినాము 3 రోజులు. చాలా హ్యాపీ అనిపించింది. స్వామి మేము ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తారు. మా గ్రామ పెద్దలు కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్కరూ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడ లేడీస్ ఎవరు వచ్చినా కూడా మర్యాద కానీ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చాలా మంచిగా అనిపిస్తుంది. కనకమామిడి వెంకటేశ్వర టెంపుల్ అని ప్రసిద్ధిగాంచిన ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి భక్తులు ఇళ్ళవేళ రోజుకు పెరుగుతున్న భక్తి ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మేము ఎలాంటి సహకారం చేయగలుగుతున్నాము. మా ఊర్లో ఏ పార్టీలన్నా పక్కన పెట్టి ప్రతి పార్టీ అని కాకుండా గుడికాడికి వచ్చేటకల్లా అందరూ సహకరించి ముందుకు పోగలుగుతారు దీని విషయంలో. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా కనకమామిడి వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. 3 రోజుల నుండి బాగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుండి హైదరాబాద్ నుండి చాలామంది మా కనకమామిడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే కనకం అంటే బంగారం. మనము ఎంత బాగా మొక్కితే దేవుడు అన్ని వరాలు ఇస్తాడు. దేవుడు కనకమామిడి వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. ఓం నమో వెంకటేశాయ. మాది కనకమామిడి విలేజ్. గ్రామస్తులు మా విలేజ్లో పెద్దలు మాకు చూపెట్టిన దారి. ఒకప్పుడు పూర్వకాలంలో మాకు వారణాసి రామయ్య అని ఊరికి వచ్చి ఒక పెద్ద మహానుభావుడు వచ్చి మా ఊరు వాళ్ళందరికీ మంచి దారి చూపెట్టిన కథ చరిత్ర చెప్తారు పెద్ద మనుషులు. వాళ్ళ దారిలోనే మేము ఆ వారణాసి రామయ్య పీఠం భక్తులం అందరము విలేజ్ అందరం కలిసి ఈ దేవాలయాలు డెవలప్ చేయడం జరుగుతుంది. అదే రీతిలో ఈ వెంకటేశ్వర దేవాలయం గత పాత గుడి ఉండేది ఇదివరకు. ఇప్పుడు మా పెద్ద మనుషులు ఈ దేవాలయం డెవలప్ చేయాలని పూనుకొని గత 13 సంవత్సరాల కింద మొదలుపెట్టి 2 సంవత్సరాలు దేవాలయం డెవలప్ జరిగింది. ఇది 9వ సంవత్సరం. రోజుకు దినదిన అభివృద్ధి. రోజుకు ప్రహారీ గోడ, దేవాలయము, గాలి గోపురము, అటు భోజనశాలలు, గోశాలలు, అట్లా రోజుకి ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. కావాల్సినంత గ్రౌండ్ ఉంది, కొండపైన విశాలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాతలు ఎంతోమంది వచ్చి ఇక్కడ అందరూ చేస్తారు. ఇది ఈ దేవాలయానికి ముఖ్యంగా నక్షత్రవనం ఉంది. దీనికి ఆ నక్షత్రవనంకు మాకు చాలా సంతోషము. 27 రకాల నక్షత్రవనం చెట్లు, ఒక రకానికి 4 చెట్లు ఉంటాయి. 27 రకాల నక్షత్రం చెట్లు ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణము, నిండా ఆక్సిజన్. ఇక్కడ వస్తే అసలు మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని మేము భావిస్తాం. ఆ రకంగా ఈ రోజుకు డెవలప్ అవుతుంది దేవాలయం. ఈ ఆశీస్సులు మా పెద్ద మనుషుల ఆశీస్సులు, వాళ్ళ దారిలో మేము దీన్ని ముందుకు తీసుకోబోతున్నామని.
ఇంతమంది ఈ 20,000 నుంచి 30,000 దాటిన జనాలు ఈరోజు కనకమామిడి విలేజ్లో భక్తులందరికీ శుభాకాంక్షలు, అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇదే విధంగా ఇంకా ఎప్పుడు వచ్చే సంవత్సరానికి కానీ ఇంకా డెవలప్ చేస్తూ, ఇంకోటి ముఖ్యంగా ప్రతి శనివారం అన్నదానం చేస్తారు కాబట్టి భక్తులు వారం కూడా పెరిగి మాకు భక్తులు మీరు ఇంకెంత వస్తే మాకు అంత సంతోషంగా ఉంటుంది కాబట్టి మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ కనకమామిడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని మరి రామరెడ్డిని మా దేవాలయం శివాలయం వారణాసి రామయ్య దత్తాత్రేయ అయ్యప్ప అమల వెంకటేశ్వర స్వామి మా ఊరు అన్ని దేవాలయాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. మాది కనకమామిడి, మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక్కడ గుడి చాలా చిన్నగా ఉండేది. మేము పుట్టి పెరిగి ఇక్కడ చిన్న గుడి రాళ్ళల్లో ఉండేది. కొంచెం డెవలప్మెంట్ అయ్యి చాలా పెద్దగా అయింది. మా అత్తగారు ఊరు బాలాపూర్. మేము ప్రతి ఇయర్ ఇక్కడనే ఉంటాం, ఇక్కడికి వస్తాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ముందు ఇవన్నీ లేకపోతేనే కొద్ది డెవలప్మెంట్ అవుతుంది. చాలా నచ్చింది నాకు. మా ఇల్లు బాలపూర్లో. నేను ఇక్కడ రావడం ఇది నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత డెవలప్మెంట్ కావడం కూడా మాకు చాలా అదృష్టం. మాది వెనకపల్లి విలేజ్ నుండి వచ్చినాము, మొయినాబాద్ మండల్. కానీ మాకు ఇక్కడ చాలా మంచిగా అరేంజ్ చేశారు. మాకు తిరుపతి కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది ఈసారి అంత మంచిగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది. ఎప్పుడైనా రావచ్చు, మేము రావాలనుకుంటున్నాము. ఇంత మంచిగా చేస్తారని అనుకోలేదు. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అంత తిరుపతి తర్వాత సెకండ్ తిరుపతి లాగా బాలాజీ టెంపుల్ ఉండే, దాని తర్వాత ఇదే అనిపిస్తుంది. తిరుపతి కన్నా ఉన్నంత స్థాయిలో వచ్చే వాళ్ళకు అన్ని సౌలతులు బాగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం రావాలని, ఇదే విధంగా నడవాలని కోరుకుంటున్నాను. 4 సంవత్సరాల క్రితం గుడి శివాలయం ఇది, అది వెంకటేశ్వర స్వామి గుడి. చాలా పవిత్రమైంది. అందువల్ల మా అబ్బాయి ఫస్ట్ విగ్రహాన్ని స్థాపన చేసినప్పుడు 5 సంవత్సరాలు చేసిండు పూజారిగా, అర్చకుని చేసినాక మా అబ్బాయికి గవర్నమెంట్ కొలువు వచ్చింది. అందులో పర్మనెంట్ అయిపోయింది. హ్యాపీగా ఇప్పటికి కూడా మేము మరవకుండా ప్రతి శుక్రవారం వస్తాం, ప్రతిసారి వస్తాము. హ్యాపీగా ఇప్పుడు సేవ చేసుకుంటున్నాం. ప్రతి శనివారం వస్తాము, ప్రతి శుక్రవారం వస్తాము. ఎప్పటికీ మరవలేని దేవుడు. తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు